ఏపీపీటీడీలో దీర్ఘకాలికంగా నెలకొని ఉన్న సమస్యలపై యాజమాన్యం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న వ్యతిరేక ధోరణికి నిరసనగా రాష్ట్రంలోని 129 డిపోల్లో మరియు నాన్ ఆపరేషన్ యూనిట్లలో డిమాండ్స్తో కూడిన ప్లకార్డుల ప్రదర్శనతో నిరసన చేశారు. గత 4 నెలలుగా సమస్యల్ని పరిష్కరించకుండా కాలయాపన చేసిన మేనేజ్మెంట్ వైఖరికి నిరసనగా అంచెలంచెలుగా ఎన్ఎంయూఏ నిర్వహిస్తున్న 4వ విడత ఉద్యమ కార్యాచరణలో భాగంగా 28/4/2025 తేదీ నుండి 29/4/2025 సోమ మంగళవారాలు అన్ని డిపోలు యూనిట్లలో 2 రోజులు నిరాహార దీక్షలు చేయటకు రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని, కావున ఈ నిరాహార దీక్ష శిబిరంలో ఎక్కువ మంది పాల్గొని విజయవంతం చేయడానికి జోన్లో ఉన్న అన్ని రకాల కమిటీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విజయవంతం చేయాలని జోనల్ కార్యదర్శి బిఎస్ రాములు తెలిపారు. షిఫ్ట్లు అక్కడ సస్పెండ్ రిమూవ్స్ ఆఫీసర్లు అయితే చేస్తున్నారు. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్మా లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్మా అర్థం కావడం లేదు. చిన్న పనిష్మెంట్కి కూడా గ్యారేజీల్లో షార్ట్షీట్లు ఇస్తున్నారు. అక్రమ సస్పెండ్ రిమూవ్ చేస్తారు. ఇవన్నీ తక్షణమే ఆపాలని మరి ఈ విధంగా చాలా మొదలైన సమస్యలన్నీ కూడా మేము చేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఆన్ కాల్ డ్రైవర్లు కూడా పంపిస్తున్నారు సరైన శిక్షణ లేకుండా. వాళ్ళందరికీ కూడా సరైన శిక్షణ ఇచ్చి అదేవిధంగా వాళ్ళకి కూడా పర్ డ్యూటీ 800 ఇమ్మంటే చాలామందికి సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు. వాళ్ళకి కూడా జీతాలు పెంచాలని, అదే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆర్టీసీ జీతం పే చేయాలని, ఈ ప్రైవేట్ కాంట్రాక్ట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరిగ్గా ఇవ్వకుండా బియ్యప్పలు ఖర్చు చేయకుండా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి ఏదైనా జరిగితే కనీసం ఇన్సూరెన్స్ కూడా రావడం లేదు. అందువల్ల ఈ ఆర్టీసీ పరంగా వాళ్ళకి జీతాలు పేమెంట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ జోనల్ కార్యదర్శిని మరి ఈరోజు ఇవాళ రేపు కూడా ఇదే నిరాధ్యక్షులు మా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని డిపోల్లో, రాష్ట్రంలో అన్ని డిపోల్లో, అన్ని యూనిట్లలో, వర్క్షాపుల్లో అన్నింటిలో కూడా ఈరోజు టెంట్లేయడం జరిగింది. గత 4 నెలలుగా మేము డిపో యాజమాన్యానికి అటు ప్రభుత్వానికి కూడా చాలా సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా అందులో సమస్యల్లో ఈ 1/2019 జాబ్ సెక్యూరిటీ గైడ్లైన్స్ అమలు చేయడం లేదు. అది అమలు చేయాలని, అదేవిధంగా షిఫ్టులు ఈ ఆర్టీసీలో డ్రైవర్ కండక్టర్ రాత్రినక పగలనక, అలాగే మెకానికల్ స్టాఫ్ రాత్రినక పగలనక పనిచేస్తుంటే వాళ్ళు అనారోగ్యానికి గురైతే సరైన వైద్య విధానం లేదు. అది వాటి మీద ఈ మేనేజర్లు కూడా షిఫ్టుల మీద ఎండీ గారు సర్క్యులర్ ఇచ్చారు. ఎటువంటి షిఫ్ట్ చేసినా జీతం అంటే చాలామంది ఆఫీసర్లు సఫర్ చేస్తున్నారు. అదేవిధంగా డిహెచ్ఎస్ ఏదో మా గవర్నమెంట్ అయ్యే డిహెచ్ఎస్ సౌకర్యం ఏదో డిహెచ్ హాస్పిటల్ చాలా రోగాలకి డిహెచ్ఎస్ అమలు చేయడం లేదు. అందువల్ల పాత ఆర్టీసీలో ఏదైతే వైద్య విధానం ఉందో అదే విధానం అమలు చేయాలని చెప్తున్నాం. మరి ఈరోజు రైలు బస్సులని, ఎలక్ట్రికల్ బస్సులని ప్రభుత్వం తీసుకొస్తున్నారు. అవి ప్రైవేట్ వాళ్ళకైతే ఇస్తామని చెప్తున్నారు. దాన్ని మేమైతే ఆర్టీసీ పరంగా ఆర్టీసీ కార్పొరేషన్ కానీ లేదా ప్రభుత్వమే ఇట్లా తీసుకోవాలని, ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని మేము చెప్తున్నాం. మరి అది ప్రైవేట్ వాళ్ళకి రాయితీ ఇవ్వడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు అయితే వాళ్ళకి రాయితీ ఇస్తూ ఉంటారు తప్ప ఈ సంస్థలకు ఇవ్వడం లేదు. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. మరి అదేవిధంగా గత 6 సంవత్సరాల నుండి కూడా ఆర్టీసీలో ప్రమోషన్లు ఇవ్వడం లేదు. ప్రమోషన్ సౌకర్యం అన్ని కేటగిరీలో కూడా ఇవ్వాలని, అదేవిధంగా రిక్రూట్మెంట్ లేదు. ముఖ్యంగా ఈరోజు కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు ఏదైతే 3 ఇంపార్టెంట్ ఉన్నాయో వాళ్ళందరూ రిటైర్మెంట్ అవుతున్న ప్లేసుల్లో ఎవరిని ఇవ్వకుండా అలాగే గడపడం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మరి ఏజ్ పెరుగుతున్న వాళ్ళు కూడా చేయలేక ప్రమోషన్ లేక ఇబ్బంది పడుతున్నారు. దాని కారణంగా వెంటనే రిక్రూట్మెంట్ అన్ని ఖాళీలు కూడా రిక్రూట్మెంట్ చేయాలని, అదేవిధంగా మహిళా కండక్టర్లకి ఈ చైల్డ్ కేర్ లీవ్ అని, అదేవిధంగా మెటర్నిటీ లీవ్ అని చాలా లీవులు సౌకర్యం ఉన్నప్పుడు కూడా ఇవ్వడం లేదు. దానికి కూడా ఈ చైల్డ్ కేర్ లీవ్లు అన్నీ కూడా అమలు చేయాలని, అదేవిధంగా మహిళా రూమ్లు ఏదైతే వాళ్ళు వెళ్తున్నారో ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏదైతే సౌకర్యం కల్పించాలని రూముల్లో వాళ్ళకి ఫెసిలిటీ కల్పించాలని, అదేవిధంగా ఈ నైట్ షిఫ్ట్ చేస్తున్న నైట్ అవుట్ వాళ్ళకి కూడా అలవెన్స్లు గతంలో దాన్ని 300 400 వరకు ఉండవలసింది తగ్గించి ఇవ్వడం లేదు. దాన్ని కూడా వెంటనే ఇప్పించాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు